ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి బ్రెడిగ్స్ ఆర్ట్స్ మెథడ్ అనమాట. సో ప్రిపరేషన్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి బ్రెడింగ్ ఆర్ట్స్ మెథడ్లో ఏంటంటే ఫస్ట్ ఒక ఫిగర్ ఉంటుంది. ఇందులో జస్ట్ ఒక అపారటస్ గుర్తుపెట్టుకోవాలి. ఇందులో ఓన్లీ టూ థింగ్స్. ఐ మీన్ ఒక ఫస్ట్ థింగ్ వచ్చేసి అపారటస్ అనమాట. ఈ అపారటస్లో మామూలుగా ఒక బీకర్ తీసుకున్నాం. అందులో మన డిస్పర్షన్ మీడియము, మన సస్పెన్షన్ తీసుకుంటాము. అది మన పెద్ద పార్టికల్ సస్పెన్షన్. నేను చెప్పాను కదా ప్యూరిఫికేషన్లో ప్రిపరేషన్ ఆఫ్ కొలైడల్ సొల్యూషన్స్లో ఎప్పుడు కూడా ప్రిపరేషన్ ఆఫ్ కొలైడల్ సొల్యూషన్స్ ఎట్లా ప్రిపేర్ చేస్తామంటే చాలా మెథడ్స్ ఉన్నాయి. అందులో ఏంటంటే మెయిన్ కామన్ థింగ్ అన్నిట్లో ఏంటంటే you prepare colloidal particles from suspension only. అంటే సస్పెన్షన్ ఈజ్ బ్రాట్ డౌన్ టు కొలాయిడల్ రేంజ్. అంటే కొలాయిడల్ సైజ్కి తీసుకొస్తాం. సస్పెన్షన్ సైజ్కి 1000 NM కంటే ఎక్కువ ఉంటుంది కదా, దాన్ని కొలాయిడల్ రేంజ్కి తీసుకొస్తాం. అంటే 1 NM to 1000 NM మధ్యలోకి ఆ రేంజ్కి తీసుకొస్తాం. అదే పార్టికల్ అదే, కానీ సైజ్ తగ్గిస్తాం. అంటే కొంచెం మాస్, కొంచెం అమౌంట్ ఆఫ్ దట్ సస్పెన్షన్ విల్ బి ఎలిమినేటెడ్ బై హీటింగ్, బై వేరియస్ మెథడ్స్, బై యాడింగ్ ఎలక్ట్రోలైట్ లైక్ హియర్, or doing by electrical disintegration, అంటే బై యూజింగ్ ఎలక్ట్రోడ్స్. అలా వేరే ఇంకా నెక్స్ట్ వేరే కూడా ఇంకొక మెథడ్ ఉంది, అంతే. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడ మెటల్ కూడా ఇందాక నేను చెప్పింది ఏం ఇట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్, ఐ వాజ్ జస్ట్ సేయింగ్, అంతే. ఇప్పుడు మెయిన్ థింగ్ వచ్చేసి బ్రెడిగ్స్ ఆర్ట్స్ మెథడ్. ఇక్కడ ఏంటంటే ఇక్కడ కూడా ఒక మెటల్ తీసుకుంటాం, ఓకే, ఒక సస్పెన్షన్, ఓకే. అంటే ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే బ్రెడిగ్స్ ఆర్ట్, ఇది ద ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇస్ బై దిస్ మెథడ్ వీ కెన్ ప్రిపేర్ AuPT, వీ కెన్ ప్రిపేర్ సచ్ మెటల్స్ లైక్ AuPT, Ag ఎక్సెట్రా. సో ఇది ప్రిపేర్ చేయాలా అంటే ఏంటి, నువ్వు తీసుకో అది అంటే యూ కెన్ ప్రిపేర్ కొలాయిడల్ సొల్యూషన్. దీన్ని ప్రిపేర్ చేయడం కాదు, నీకు గోల్డ్ కాదు ప్రిపేర్ చేసేది. గోల్డ్ కొలాయిడల్ సొల్యూషన్ ప్రిపేర్ చేస్తావు అంటే ఏంటి, ఇప్పుడు అంటే ఇది గోల్డ్ అయి ఉండాలి కదా, అవునా కదా. ఇది ఫర్ ఎగ్జాంపుల్ AU అయిందనుకో, ఫర్ ఎగ్జాంపుల్ AUO PTO ఏదో ఒకటి. నేను దీన్ని ఫర్ ఎగ్జాంపుల్ AU అనుకుంటుంటే, ఇప్పుడు ఇది AU అనుకో, ఇది AU సస్పెన్షన్, ఇది AU సస్పెన్షన్ ఆర్ సస్పెన్షన్ అన్న ప్రెసిపిటేషన్ ఒకటే మనకు తెలుసు కాబట్టి, ఆర్ PPT, ఓకే, సస్పెన్షన్ ఆర్ ప్రెసిపిటేషన్, ఓకే. సో AU ఇక్కడ పెట్టాము. ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే రైట్ నౌ ఐమ్ ఎంటరింగ్ ఇంటు దిస్. ఇన్ బ్రెడిగ్స్ ఆర్ట్స్ మెథడ్, రిమెంబర్ ద apparatus. We take a beaker in which dispersion medium will be there anyways, always, in which the suspension is there, the metal. Now this beaker is kept in a bigger container, which and it is put on top of 2 rods in that container. అంటే ఆ కంటైనర్ ఉంది, అందులో 2 రాడ్లు ఉన్నాయి. ఆ 2 రాడ్ల మీద ఇది పెట్టాము, అంతే, పెద్ద విషయం లేదు. ఇంకా రిమైనింగ్ ఏదైతే ప్లేస్ ఉందో ఆ కంటైనర్లో, ఆ మొత్తం ప్లేస్లో ఐస్ నింపేస్తావు అనమాట, ఓకే. ఐస్ నింపేస్తావు. ఇప్పుడు ఇందులో నువ్వు ఒక 2 ఎలక్ట్రోడ్స్ని పెడతావు. అది ఒకటి పాజిటివ్, ఒకటి నెగిటివ్, ఓకే. అయితే ఇక్కడ విషయం ఏంటంటే బ్రెడిగ్స్ ఆర్క్ మెథడ్లో విషయం ఏంటంటే దిస్ మెటల్ విచ్ ఇస్ దేర్, ఇప్పుడు ఇది పెట్టినప్పుడు ఆల్వేస్ when metals come in contact with each other, heat is liberated, ఓకేనా. సో ఇప్పుడు ఇదొక మెటల్, ఇది 2 మెటల్ ఎలక్ట్రోడ్స్ కదా, ఇదొక మెటల్. సో ఇది కాంటాక్ట్లోకి వచ్చినాయి, ఇది కాంటాక్ట్లోకి వచ్చినాయి. ఈ 2 కాంటాక్ట్లో ఉండవు, ఇది కాంటాక్ట్లో ఉన్నాయి, ఇది కాంటాక్ట్లో ఉన్నాయి. సో వాట్ హ్యాపెన్స్ ఇస్ దిస్ మెటల్ విల్ హీట్ అప్ అనమాట. అంటే ఎప్పుడైతే తగులుతుందో ఈ మెటల్, ఈ రాడ్ ఎలక్ట్రోడ్ ఏదైతే ఉందో అది దీనికి తగిలినప్పుడు, మన ఈ మెటల్కి ఇలా తగిలినప్పుడు టంగ్ మన ఇక్కడ స్పార్క్స్ వస్తాయి అనమాట, ఓకే. స్పార్క్స్ వస్తాయి అంటే ఎక్సెసివ్ హీట్ లిబరేట్ అవుతుంది, ఓకే. స్పార్క్స్ వస్తాయి, దీస్ ఆర్ స్పార్క్స్, యాక్చువల్లీ స్పార్క్స్ వస్తాయి. ఇది మెయిన్ ఎక్స్పెరిమెంటల్గా స్పార్క్స్ రావడం వల్ల డ్యూ టు దిస్ ఎక్సెసివ్ హీట్, అంటే స్పార్క్స్ ఆర్ నథింగ్ బట్ it's evolving, that's how heat is evolved. Excessive heat is evolved in here in the form of sparks. We see it in the form of sparks. So excessive heat is evolved in form of sparks, in the form of sparks when 2 metals hit each other. When 2 metals టచ్ ఆర్ హీట్ ఈచ్ అదర్, ఇక్కడ ఏం జరిగింది అంటే ఇలా జరిగింది. దీని దగ్గర తెలియదు. అప్పుడు ఏం జరుగుతుంది, హీట్ లిబరేట్ అవుతుంది. సో ఏం జరుగుతుంది, ఇలా ఫ్యూమ్స్ బయటకు వస్తాయి, అంటే పొగలు వస్తాయి అనమాట. సో అంటే ఏంటి, AU మెటల్ అక్కడ కరుగుతుంది. AU మెటల్ అంటే AU
ఇంత ఉంది కదా, చాలా పెద్దగా ఉంది కదా, చాలా పెద్దది కదా. ఆ మొత్తం గోల్డ్ మెటల్ని నువ్వు కొంచెం అంటే ఇంత ఉన్నదాన్ని నువ్వు తగ్గించి అంటే సైజ్ తగ్గిస్తావు. దాన్ని తగ్గించావు అనుకో, అప్పుడు కొంచెం ఎలిమినేట్ అయిపోతుంది. సో సస్పెన్షన్ అంటే సైజ్ ఎంతో ఉండాల్సింది కొలాయిడల్ని తీసుకొచ్చేస్తాం, అంటే అంతే రిమైనింగ్ అంతా ఎవాపరేట్ అయిపోతుంది. అంటే చాలా ఎవాపరేట్ అయిపోవడం వల్ల ఎంతో సైజ్ ఉండాల్సింది తగ్గి 1 nm to 1000 nm మధ్యలోకి రేంజ్లోకి వస్తుంది. సో ఫైనలీ యూ హ్యావ్ మేడ్ అ సస్పెన్షన్, యూ హ్యావ్ బాట్ డౌన్ అ సస్పెన్షన్ పార్టికల్ ఇంటూ కొలాయిడల్ పార్టికల్. సస్పెన్షన్ అంటే జస్ట్ a particle whose size is more than 1000 nanometers is called suspension. It's a particle. Gold is a particle whose size is more than 1000 nanometer. ఇప్పుడు సైజ్ని తీసుకొచ్చేసావు ఇంటూ ద కొలాయిడల్ రేంజ్ బై యూజింగ్ బ్రెడిగ్స్ ఆర్క్ మెథడ్. సో ఇక్కడ బ్రెడిగ్స్ ఆర్క్ మెథడ్ ఫైనల్లీ మొత్తం అయిపోయింది, ఇంకేం లేదు. Briggs and Bredigs arc method. So just always remember that Bredigs arc methodలో ఫస్ట్ థింగ్ వచ్చేసి it is used for the preparation of AU, PT, AG, etc. సెకండ్ వచ్చేసి దిస్ అపారటస్ అనమాట. రిమెంబర్ ది అపారటస్ ఇస్ ద సెకండ్ థింగ్. అపారటస్ is the second important thing. Okay, in this apparatus just take one big container in which just to normal ఏదో 2 రాడ్లు పడినాయి అంతే, అయితే ఇప్పుడు ఆ 2 రాడ్ల మీద నీ మెయిన్ కంటైనర్ పెట్టావు, in which the dispersion medium is there containing the suspension, and now the electrodes are dipped into this, which touch the suspension. Now when two metals touch each other, sparks are formed. Actually heat is evolved in the form of sparks. So that's why when heat is evolved, that means large amount of due to that excessive heat, large amount like a lot of the metal, it evaporates, and hence the big particle which was there earlier now comes to a lesser size due to all that evaporation. Hence we get the colloidal solution. This is a suspension because this particle in the dispersion medium, this entire thing is suspension. Right now this comes down, this comes to just ఇప్పుడు సైజ్ ఇంత చిన్నగా అయిపోతుంది అనమాట మొత్తం డిస్పర్షన్. దిస్ ఇస్ ద డిస్పర్షన్ మీడియం ఎనీవే. సో దిస్ ఇస్ ద డిస్పర్షన్ మీడియం. దిస్ ఎంటైర్ థింగ్ నౌ ఇస్ ద AU కొలాయిడల్ సొల్యూషన్, అంటే గోల్డ్ కొలాయిడల్ సొల్యూషన్ AU. సో గోల్డ్ కొలాయిడల్ సొల్యూషన్ ఫామ్ అయిపోయింది అంతే అనమాట. సో దట్ ఈస్ బ్రెడిగ్స్ ఆర్క్ మెథడ్ అంతే.